Hello friends, welcome to all my viewers. Today here we have a video on thought that. Let's dive into our class. అంటే ఫస్ట్ తెలుగు పైన క్లారిటీ తెలుసుకుంటే ఇంగ్లీష్ పైన క్లారిటీ వస్తుంది. నిన్న నేను అనుకున్నా రేపు ఏం జరుగుతుందని, నిన్న నేను అనుకున్నా గతంలో ఏం జరిగిందని, నిన్న నేను అనుకున్నా రేపు ఏం జరుగుతుందని, నిన్న నేను అనుకున్న గతంలో ఏం జరిగిందని ఇవి చూడండి ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో క్లాస్లో చెప్తాం. మీరు తెలిసింటే కింద కామెంట్లో తెలియజేయండి. నిన్న నేను అనుకున్నాను అతను అమెరికాకు వెళ్తాడని. ఎస్టర్డే ఐ థాట్ దట్ యూ వుడ్ గో టు అమెరికా. అదే దీన్ని క్వశ్చన్ చేయాలనుకోండి, సెల్ఫ్ క్వశ్చన్. నేను అనుకున్నానా అతను అమెరికా వెళ్తాడని? డిడ్ ఐ థింక్ దట్ హీ వుడ్ గో టు అమెరికా? నేను అనుకోలేదు అతను అమెరికాకు వెళ్తాడని. ఐ డిడెంట్ థింక్ దట్ హీ వుడ్ గో టు అమెరికా. నేను అనుకోలేదా? డిడెంట్ ఐ థింక్ దట్ హీ వుడ్ గో టు అమెరికా. ఈ విధంగా 4 సెంటెన్సెస్ ఫామ్ చేయండి. మీరు కూడా నేను ఇప్పుడు అమెరికాకు వెళ్తాడని, మీరు వాళ్ళు హెల్ప్ చేస్తారు లేదా అనేది, ఇది వాళ్ళు హెల్ప్ చేస్తారు అనేదానికి చూడండి. ఐ థాట్ దట్ దే వుడ్ హెల్ప్ హజ్, అంటే నేను అనుకున్నాను వాళ్ళు హెల్ప్ చేస్తారని. ఐ థాట్ దట్ హీ వుడ్ గో టు ఆస్ట్రేలియా. ఐ థాట్ దట్ హీ వుడ్ గెట్ 100% మార్క్స్, అంటే నేను అనుకున్నా అతనికి 100% మార్క్స్ వస్తాయని. అంటే మనం గతంలో ఫ్యూచర్ గురించి ఊహించడం ఎలా అనేది వుడ్ ఉపయోగించి మాట్లాడతాం అనమాట. అదే యాక్చువల్ ఫ్యూచర్ అంటే మనం ఏం మాట్లాడతాం, విల్ అనేది మాట్లాడతాం, కానీ ఇక్కడ వుడ్ అనేది యూజ్ చేసినాం. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఏం చెప్పాను, గతంలో ఫ్యూచర్ గురించి అజ్యూమ్ అంటే ఫ్యూచర్ గురించి అనుకోవడం ఎలా ఉంటుందో చెప్పాను. ఇప్పుడు గతంలో గతం గురించి ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు ఎలా ఉంటుందో చూడండి. నేను అనుకున్నాను వాళ్ళు ప్రాక్టీస్ చేశారని, నేను అనుకున్నాను వాళ్ళు నేర్చుకునేసినారని. ఎలాగా? ఐ థాట్ దట్ దే హ్యాడ్ ప్రాక్టీస్డ్. ఐ థాట్ దట్ దే హ్యాడ్ లర్న్డ్. అంటే నేను అనుకున్నాను వాళ్ళు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని, నేను అనుకున్నాను వాళ్ళు నేర్చుకుని ఉంటారని. దీన్ని క్వశ్చన్స్ చూడండి. డిడ్ ఐ థింక్ దట్ దే హ్యాడ్ ప్రాక్టీస్? నేను అనుకున్నానా వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉంటారని. ఐ డిడెంట్ థింక్ దట్ దే హ్యాడ్ ప్రాక్టీస్డ్, అంటే నేను అనుకోలేదు వాళ్ళు ప్రాక్టీస్ చేసింటారని. డిడెంట్ ఐ థింక్ దట్ దే హ్యాడ్ ప్రాక్టీస్డ్, నేను అనుకోలేదా వాళ్ళు ప్రాక్టీస్ చేసింటారని. ఈ విధంగా ఫ్రెండ్స్ క్లాస్ సమ్మరైజ్ చేస్తుంది చూడండి. మనము గతంలో ఫ్యూచర్ గురించి అనుకున్నప్పుడు, గతం గురించి అనుకున్నప్పుడు థాట్ దట్ యూజ్ చేసి ఈ విధంగా సెంటెన్సెస్ అన్ని ఫ్రేమ్ చేస్తాం. క్లాస్ నచ్చినట్లయితే లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.